వసురాజు ఉపచరుడు. పూర్వము వసువను రాజు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. అతడు వేటయందు ఆసక్తితో పెక్కు మృగములను చంపి కొంతకాలమునకు విరక్తుడై వనమునందు ఆశ్రమమును నిర్మించుకుని తీవ్రముగా తపస్సు చేయుచుండెను. సామర్థ్యము చేత ఇంద్రత్వమునకు అర్హుడైన రాజు ప్రజా పరిపాలన వదిలి ఈ విధంగా అడవిలో తపస్సు చేయుట దేవతలకు నచ్చలేదు. ఆయన వద్దకు పోయి ఇట్లనరి: రాజేంద్ర, ఈ వసుంధరయందు ధర్మము సాంకర్యము నొందరాదు. మరి నీ చేత ధర్మము పరిపాలితమై సమస్తమైన ఈ జగత్తును ధరింపగలదు. మరియు ఇంద్రుడు, నీవు లోకమున ధర్మముగా పరిపాలింపుము. ఆ ధర్మము వలన శాశ్వతములైన పుణ్యలోకములను పొందగలవు. దేవలోకమునందు ఉన్న నాకు నీవు ప్రియమిత్రుడవు అగుదువు. ఈ భూమిపైన రమ్యము గుణోపేతము అయిన చేదిరాజ్యమందుండి సకల వసుంధరను పాలింపుము. 3 లోకములయందు నీ వెరుగనది ఏది ఉండదు. దేవతలకు మాత్రమే ఉపభోగ్యమైన ఆకాశమున సంచరించినట్టు స్ఫటికములతో తయారు చేయబడిన విమానమును నీకు ఒసగుదును. సకల మానవులలో నీవు ఒక్కడివే ఆ విమానమును దివ్యుని వలె అంతరిక్షమున సంచరించుచు ఉపచరుడ వగదువు. ఎప్పుడూ వాడని పద్మములు గల దివ్యమైన వైజయంతిమాలను ఇచ్చెదను. అది ఇంద్రమాల అని ప్రఖ్యాతమై సంగ్రామమున నిన్ను అక్షతునిగా రక్షించుచుండును అని ఇట్లు చెప్పి వసువును ఇంద్రుడు రాజ్యమునకు పాలించే విధంగా ఒప్పించి శిష్టులను పాలించినట్టు దివ్యమైన వేణుయష్టిని కూడా ప్రీతితో ఒసగెను. వసువు రాజ్యపాలనము గావించుచు ప్రతి సంవత్సరము ఆ యష్టిని అలంకరించి ధ్వజము వలె ఉన్నతముగా ప్రతిష్ఠించి పూజించుచు ఇంద్రోత్సవమును చేయుచుండెను. ఆయనను అనుసరించిన ఇతరులు ఇంద్రుని ప్రీతి కొరకు ఆ ఉత్సవమును చేయుచుండిరి. ఇంద్రుడు ప్రీతుడై ఈ రాజు చేయుచున్నట్లుగా రాజులు కానీ ఇతరులు కానీ నా ఉత్సవమును చేయుదురో లేక చేయించుదురో వారికి విజయము సంపదయును కలుగునని వరమునిచ్చెను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.